నారావారిపల్లిలో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. గ్రామీణ క్రీడల్లో సీఎం దంపతులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ఇంటి వద్ద విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం నారావారిపల్లి నుంచి మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గ్రామం నారావారిపల్లిలో సంక్రాంతి వేడుకలు ప్రారంభమైనాయి. నిన్న ఆయన ఇక్కడికి చేరుకున్న తర్వాత కుటుంబ సభ్యులు నారా నందమూరి రెండు కుటుంబాలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతానికి మనం చూడొచ్చు, ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఆయన ఇంటి వద్దనే ఇక్కడ పిల్లలకు సంబంధించి గ్రామీణ ఆటలకు సంబంధించి ఆయన అందరినీ కూడా ప్రోత్సహించే విధంగా కూడా ఇక్కడ ఈ గ్రామంలో ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లలు వీళ్ళందరూ కూడా చదువుకునే పిల్లలు వీళ్ళందరూ ఇక్కడంతా కూడా వాళ్ళకి దాదాపుగా 2 గంటల పాటు వాళ్ళతో స్పెండ్ చేసి వాళ్ళ దగ్గర ఈ గ్రామీణ ఆటలు పోటీలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. ఆ సందర్భంగా ఇక్కడ అంటే ముఖ్యమంత్రి గారు కావచ్చు, సతీమణి అంటే చంద్రబాబు గారు, భువనేశ్వర్ గారు, అదేవిధంగానే మంత్రి నారా లోకేష్ వాళ్ళ సతీమణి ఇట్లా కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో వాళ్ళకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఇక్కడ అంటే అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా కూడా సంక్రాంతి పర్వదినం సందర్భంగా కూడా ఇక్కడ ఈ రకమైనటువంటి అంటే వేడుకలు జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగానే నిన్న ఈయన ఇక్కడికి చేరుకున్న తర్వాత ఇక్కడ కొంతమంది స్థానిక ప్రజలతో సమస్యలపైన అర్జీలు ఇవన్నీ కూడా స్వీకరించిన తర్వాత ఇవాళ ఈ రకంగా సంక్రాంతి ముందుగానే ఈ రకంగా వేడుకలు ప్రారంభమైనాయి. ఇందులో భాగంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలతో పాటు స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు, స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వీళ్ళందరూ కూడా మనం చూడొచ్చు. స్టేజ్ పైన వాళ్ళందరూ కూడా ఉన్నారు. అందరూ కూడా ప్రజాప్రతినిధులు కానీ అదేవిధంగానే రాజకీయ ప్రముఖులు వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారు కుటుంబ సభ్యులతో ఇక్కడ ఉండి అందరూ కూడా స్టేజ్లో సంక్రాంతి సంబరాలు 2026కి సంబంధించి వేడుకలన్నీ కూడా పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహిస్తున్నారు. సో మొత్తం మీద ఇవాళ రేపు ఎల్లుండి ఈ 2-3 రోజుల పాటు కూడా వాళ్ళు ఇక్కడే ఉంటారు. రేపు ఉదయం కూడా భోగి పండుగ సందర్భంగా కూడా భోగి మంటలు కూడా కార్యక్రమాలు కూడా పాల్గొంటారు. అనంతరం ఎల్లుండి వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైతే వాళ్ళ నాన్న గారు కావచ్చు వాళ్ళ అమ్మకి వీళ్ళకందరికీ కూడా అంటే బట్టలు పెట్టే కార్యక్రమాల్లో కూడా వాళ్ళు పాల్గొంటారు. ముందుగానే ఏదైతే మనం చూడొచ్చు విజువల్స్ మన వీడియో జర్నలిస్ట్ రాజేష్ కూడా పిల్లలు ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమాలకు సంబంధించి గ్రామీణ క్రీడలను ప్రోత్సహించే విధంగా కూడా అధికారులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఈ పిల్లలందరినీ కూడా ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకొని వచ్చి వాళ్ళకందరి దగ్గర కూడా వాళ్ళకు అంటే ఉత్సాహం ఉండే విధంగా కూడా వాళ్ళకందరికీ కూడా ఈ పోటీలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. గెలిచినటువంటి విద్యార్థులకు వాళ్ళకందరికీ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం స్వయంగా సీఎం గారే దగ్గరుండి నిర్వహించడం, వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళందరూ కూడా ఎవరైతే ఈ చూడొచ్చు ఆయన దగ్గర నుంచి కూడా గౌరవప్రదంగా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ కూడా తీసుకుంటూ కూడా ఆయనకి నమస్కారం పెట్టుకుంటూ సాంప్రదాయం ప్రకారం నమస్కారాలు పెడుతూ కూడా ఇక్కడ నుంచి కూడా వాళ్ళందరూ కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. సో మొత్తం మీద ముఖ్యమంత్రి గారికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ వేడుకలు జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగానే ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజలతో మమేకమై ఆయన ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈ రకంగా ఇక్కడికి వచ్చి ఈ సంవత్సరం కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చి ఈ రకంగా చిన్నపిల్లలతో ఈ క్రీడా పోటీలు ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో సహజంగా ఏ విధంగా జరుగుతూ ఉంటాయో దాదాపుగా ఒక 10 పోటీలు ఇక్కడ క్రీడలకు సంబంధించి నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా విజేతలైన వారందరికీ కూడా విద్యార్థులకు అందరికీ కూడా ఆ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ స్వయంగా ఆయనే దగ్గరుండి దంపతులు చంద్రబాబు గారు, భువనేశ్వర్ గారు వాళ్ళిద్దరూ కూడా దగ్గరుండి నిర్వహించడం జరిగింది. ఇవాళ నుంచి కూడా మొత్తం 3-4 రోజుల పాటు కూడా వాళ్ళు ఇక్కడే ఉంటారు. నారా నందమూరి రెండు కుటుంబాలు కూడా ఇక్కడ కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో కలిసి గోపీనాథ్, ఐ న్యూస్, నారావారిపల్లి నుంచి. శ్రీకాళహస్తిలో